మరి మీరు బాగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమాగా చెప్పాలంటే ఏ సినిమా చెప్తారండి? జోరుగా హుషారుగా సార్. ఏ అది మంచి మంచి కథ సార్, అది మంచి పాయింట్ సార్ అది. ఆ సినిమా నేను చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను ఆ టైంలో. నువ్వు నేను ఆ టైంలో సినిమా మాట్లాడుతుంది యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది అనుకున్నాను సార్ అది. బట్ ఆ టైంలో ఏంటంటే సినిమా అనుకున్న డేట్ రిలీజ్ కాలేదు సార్. సినిమా ఒక డేట్ వేసేసామంటే వేసిన తర్వాత ఏమైందంటే అది త్రూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమా రిలీజ్. కొన్ని కారణాల వలన నేను లాస్ట్ మినిట్లో రేపు 2 days రిలీజ్ ఉంటుంది కనుక మయూరికి షిఫ్ట్ అయింది సార్ సినిమాని. మయూరికి షిఫ్ట్ అయితే ఆ సినిమాని చైర్మన్ గారు చూశారండి. రామోజీ గారు, సుధాకర్ గారు, బాపిరెడ్డి గారు, మొత్తం టీం అంతా చూసి వాళ్ళకి ఈ సినిమా నచ్చి సినిమా మనం రిలీజ్ చేయడం కాదు, మనం కొనేద్దాం, అడగండి ఇస్తాడేమో అని ఫస్ట్ టైం కొన్నారు సినిమా అంటున్నారు. నేను తీసిన దానికి డబుల్ పేమెంట్ ఇచ్చండి, డబుల్ అమౌంట్ అండి, నేను తీసిన అమౌంట్కి డబుల్ ఇచ్చారండి. ఇచ్చి ఆ సినిమా తీసుకున్నారు సార్. మరేం ప్రాబ్లం? అదే సార్, ఇప్పుడు డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి, డబ్బులు వచ్చేయండి, స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ కదా ఆయనండి వాళ్ళది. ఏమైందంటే సార్ సినిమా ఒక్కసారి ఒక సినిమా డేట్ పడిపోయింది సార్. అప్పుడు నేను కొంచెం ఫామ్ లో ఉన్నాను సార్. నేను అవును మహేష్ పిక్చర్ అని చూస్తూ ఉండేవారు, అలాగే వెయిట్ చేసి ఉండేవారు. ఉందండి. ఆ టైంలో నా సినిమా పడిపోయింది. జోరుగా హుషారుగా సాంగ్స్ పెద్ద హిట్ అండి. అవును, ఆ ట్రైలర్ కూడా బాగుండేయండి. సినిమా డేట్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ డేట్ రిలీజ్ కాలేదు. థియేటర్లకు చాలా మంది జనం వెళ్ళారు. రోజు థియేటర్ లిస్ట్ కూడా వేసేసామండి. ఓకే, అంటే 6వ తారీఖు రిలీజ్, ఆగస్ట్ 6వ తారీఖు రిలీజ్ అని డేట్ వేసేసామండి. లిస్ట్ థియేటర్ లిస్ట్, అప్పుడు థియేటర్ లిస్ట్ కూడా పోస్టర్ మీద వేసి పేపర్ యాడ్లోనే ఉండేదండి. మొత్తం అంతా వేసేసాం సార్. అలాగా పోస్టర్లు కూడా అలాగే ఏ ఊరుగా ఊరు థియేటర్లతో పోస్టర్లు కూడా పడిపోయండి. రిలీజ్ కాలేదు సినిమా. చాలా మంది డిసప్పాయింట్ అయ్యింది, ఎందుకు రిలీజ్ అవ్వలేదండి. అదే సార్, రామోజీ గారు కొనుక్కున్నారు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజే రిలీజ్ చేస్తామని చెప్పి నా తోటి మాట్లాడుకుని సైన్ చేసి సినిమా తీసుకున్నారు. సేమ్ డేట్ రిలీజ్. సడన్ గా ఏం చేసి నా సైనింగ్ అయిపోయి నాకు చెక్ ఇచ్చేసారండి. ఇచ్చేసిన తర్వాత మహేష్, సుధాకర్ గారు పిలిచి, మహేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయట్లేదు, మేము నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటాం. ఇంకేందుకు ఇప్పుడు థియేటర్లు అన్నీ కూడా సురేష్ మూవీస్ కంట్రోల్లో ఉన్న థియేటర్లు ఉన్నాయి, మా కంట్రోల్లో మా థియేటర్లు మేము వేసుకుంటాం కానీ సినిమాని ఆపేసారు సార్. అలాగా ఆపేసి వాళ్ళకి ఏంటంటే బాగా కాన్ఫిడెన్స్ అండి ఆ సినిమా మీద. ఒక నువ్వే కావాలి రేంజ్ ఆడుతుంది వాళ్ళ ఫీలింగ్ అండి. దాంతో ఏం చేశారంటే ఇటువంటి సినిమాని వేస్తే ఒక పెద్ద సినిమా మీద వేద్దాం, దానికన్నా ఇది బాగుందంటే రేంజ్ పెరుగుద్ది కదా అనేసి అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి, జెమిని 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ 3వ సినిమాకి నీకు రిలీజ్ అయింది సార్. మధ్యలో పచ్చడి అయిపోయింది. అంటే అప్పటికి ఏమైపోయిందంటే వాల్ పోస్టులు వెళ్ళిపోయాయి సార్, డేట్ అదే డేట్ తోటి. అయ్యో, వీళ్ళు కొత్త వేసారు అప్పటికప్పుడే. వీళ్ళు కూడా డిసిషన్ కూడా ఒక 4-5 days బిఫోర్ తీసుకున్నారు రిలీజ్ అని. ముందు నుంచి అనుకోలేదు, సడన్ గా అనుకున్నారు అంతే రిలీజ్ అని. అప్పుడు పోస్ట్ వేయడానికి కూడా టైం ఉండదు. అసలు ప్రమోషన్ కూడా, బిగినింగ్ ప్రమోషన్ కూడా లేదు సార్. అది రివ్యూస్ బాగా రాశారు, సినిమా ఆడలేదండి. ఆ సినిమా క్లైమాక్స్ కి నన్ను ఆ రోజు రామోజీ గారు చాలా అప్రిషియేట్ చేశారు. భలే క్లైమాక్స్, నువ్వు చెప్పింది కరెక్ట్, గవర్నమెంట్ మారితే బాగుంటుందేమో, గవర్నమెంట్ దృష్టిలో కూడా వెళ్ళాలి ఈ క్లైమాక్స్ అని అన్నారు. నేను ఏదైతే పెట్టానో అది ఒక 5-6 years తర్వాత ఇంప్లిమెంట్ అయింది సార్ గవర్నమెంట్ నుంచి. ఏంటది అంటే సార్, ఇప్పుడు ఓటు హక్కు 18 సంవత్సరాలకు ఇస్తున్నారు సార్. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వేసేచ్చు. వాడికి ఉద్యోగం రావాలంటే 21 సంవత్సరాలు రావాలంటున్నారు. వాడు పెళ్లి చేసుకోవాలంటే 21 సంవత్సరం కావాలంటున్నారు. అంటే దేనికంటే వాడు 21 సంవత్సరం దాటితే మెచ్యూరిటీ వస్తుంది, అలాగే పెళ్లి చేసుకోవాలన్నా కూడా మెచ్యూరిటీ వస్తుంది అంటున్నారు. ఓటు దగ్గర మాత్రం మెచ్యూరిటీ లేదండి. ఏమంటే అలాగే మళ్ళీ ఆడపిల్లకి మగపిల్లకి సమానం అంటున్నారండి. ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసి అంటున్నారు, మగవాడికి 21 సంవత్సరాలు దాటాలంటున్నారండి. ఇదేంటి మళ్ళీ ఇది? ఇప్పుడు అమ్మాయికి 18, అబ్బాయి కూడా 18 ఇవ్వచ్చు కదా, దాని మీద ఉంటుంది సార్ అది. అదేలేండి, నేను మిస్ అయ్యాను, నేను చూడలేదండి, ఐఎమ్ సారీ. అప్పుడు మిస్ అయ్యింది సినిమా. ఎందుకు చాలా మంది మిస్ అయ్యారు. అంటే మంచి పాయింట్ సార్. రామోజీ గారికి నచ్చి వెంటనే తీసుకునే సినిమా మనం కొనేస్తాం అని ఫస్ట్ టైం కొన్న సినిమా సార్ వాళ్ళు. అవునా? తర్వాత మళ్ళీ సినిమా కొనలేదన్నారు. అన్ని డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసేది, అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేసేవారు. మీకు ఎంత అయిందండి అప్పుడు బడ్జెట్? మాకు అప్పుడు 1,40,00,000 లోపల అయిందండి. 35-40 అయింది. 2,80,00,000 ఇచ్చారు సార్. బా, చాలా హ్యూజ్ రేట్. అది కూడా ఇంకో మాట కూడా అన్నారు సార్. నేను చిన్న మాట బాధపడి సురేష్ నుంచి అటు వెళ్ళవలసి వచ్చింది సార్.
ఏంటది? ఈ సినిమాని సురేష్ మూవీస్లో రిలీజ్ చేయవలసిన సినిమా అటు మయూరి రిలీజ్ చేయవలసి వచ్చిందండి. బాధపడ్డాను అన్నారు. బాధపడ్డాను. మీరు సురేష్ స్టాంపింగ్ మీకు ఇష్టం కదా? ఇష్టం కదండి. ఆ బాధతో వెళ్ళి నేనేమనుకున్నానంటే నాకు అయింది 1:40. అప్పుడు నా రెమ్యునేషన్ ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి 20 లక్షలు అంతా మాట్లాడుకున్నారు. 1:20 వాళ్ళు 1:10 ఇచ్చినా కూడా ఇచ్చేద్దాం సినిమా. అదే పెట్టిన డబ్బు అయితే ముందు వచ్చేస్తుంది కదా. ముందు నన్ను నమ్మి వచ్చారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్, వాళ్ళు సేఫ్ అయిపోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేయాలా ఈ సినిమా అని నేను మెంటలకి పట్టుకెళ్ళి వెళ్ళండి. వెళ్తే వాళ్ళు పెన్సిల్ తోటి మళ్ళీ లెక్కలు వేసుకుని నైట్ 11 గంటలకండి. రామోజీ గారు సాయంత్రం 6 గంటల సినిమా చూశారు సార్. సినిమా ఇద్దరికి 8:30 అంతా 9 అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఫిల్మ్ సిటీకి వచ్చాం. ఫిల్మ్ సిటీ నుంచి మయూరి ఆఫీస్కి వచ్చాం సార్ బేగంపేట. సుధాకర్ గారు, చంద్రశేఖర్ గారు, నరసింహరావు గారు ముగ్గురు ఉండేవారు. అదే మయూర్ సుధాకర్ గారు, మయూర్ సుధాకర్ ముగ్గురు కూర్చుంటే ఆయన పోయారు ఈ మధ్య. అలాగే సార్, తెలియదండి అసలు. చాలా మంచి వ్యక్తి సార్. ఆయన కూర్చుని ముగ్గురు పేపర్ మీద రాసుకునండి నన్ను 10 నిమిషాలు పిలిచారు. మహేష్ గారు, మేము ఒక ఫిగర్ అనుకున్నాం, మీరు సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే మాట్లాడదాం, చైర్మన్ గారితో కూడా మాట్లాడదాం అంటే. మీరు ఏదో తక్కువ ఇస్తారని అనుకుని నేను మెంటల్గా నా మైండ్ సెట్ చేసుకున్నా. 125 ఇచ్చినా కూడా ఇచ్చేద్దాం సినిమా. ఏం చేద్దంటే నేను మయూరిని తీసుకొచ్చా, సురేష్ని తీసుకొచ్చి మయూరిలో పెట్టండి. నేను అమ్మేశాన్ని చెప్పడం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ కొనుక్కున్నారు కదా అని చెప్పడం ఉంటుంది కదా. నా ప్రొడ్యూసర్ సేఫ్ కోసం ఇచ్చేసాను చెప్పడానికి ఉంటుంది కదా అని చూస్తే 2,85,00,000 రాసి ఉందండి. ఇలాగా మీరు షాక్ అయిపోయింటారు. అంటే పెన్సిల్తో రాస్తే నాకు అర్థం కాలేదండి. నాకు 1:45 కింద కనబడుతుందండి. సరే నేను పెట్టిన డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నా. ఇలా తిప్పి చూస్తే సుధాకర్ గారు అంటున్నారు, మహేష్ ఏమని అనుకుంటే చెప్పు, చైర్మన్ గారు చెప్దాం, ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ మహేష్, ఇది ఎన్ని సెంటర్లో ఆడుతుందో అన్ని సెంటర్ 3 లక్షలు చెప్పి మళ్ళీ మీకు గిఫ్ట్ కింద ఇస్తాం, అది కూడా అగ్రిమెంట్లో పెడతా, బంపర్ ఆఫర్ అన్నారండి. ఒక 10 సెంటర్లో ఆడినా 30 లక్షలు వస్తుంది కదా ప్రొడ్యూసర్కి. ఓకే అనుకుని చూస్తుంది. నాకు షాక్ అయ్యింది. షాక్ అప్పుడు ప్రొడ్యూసర్స్ వేరే ఫ్రెండ్స్ అయినా కూడా నా రైట్స్ అని నా చేతి మీద ఉన్నాడు. నా సైనింగ్ పవర్ అంతా నాదండి. వెంటనే సైన్ చేసాను సార్. 2 సైన్లు చేసి ఉంటారు. మార్నింగ్ 12 గంటలు రమ్మన్నారండి. 12 గంటలు రమ్మంటే వెళ్ళాడు. మొత్తం అగ్రిమెంట్ రెడీ చేస్తా ఉన్నాడు. సరే అగ్రిమెంట్ అంతా రెడీ చేశారు. 2 o'clock రమ్మంటారు వెళ్ళాడు. అగ్రిమెంట్ అలాగే సైన్ చేసేసారండి. అలా చెక్ ఇచ్చారండి. నాకు షాక్ మాట, అంత పెద్ద చెక్ ఓకే సార్, పెద్ద అక్షరాలతో రామోజీ గారి సంతకం పెద్ద అక్షరాలతో అలాగే. ఏం సార్ అది ఆ తర్వాత సినిమా ఆడలేదు సార్. అది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది సార్. అది ఆడకపోవడం నేను వెళ్ళి చైర్మన్ గారిని కలిశాను. అంటే నేను ఎందుకు కలిశానంటే ఆడలేదు కదా, వాళ్ళకి ఏమైనా లాస్ వస్తే ఎంత రిఫండ్ అంటే రిఫండ్ ఇచ్చేద్దాం అంటే నేను మా వాళ్ళందరికీ చెప్పాను, సినిమా ఆడలేదు, ఒకవేళ నాకేం కవర్ వచ్చినా నేను వెళ్తాను, కవర్ రాకపోయినా వెళ్ళి కలుస్తాను, ఆ అమౌంట్ మాత్రం పూర్తిగా వాడొద్దు, అలా బ్యాంకులో ఉంచండి, మనం పెట్టుబడి మనం తీసుకుని అవుతుంది, అడిగితే ఇచ్చేద్దాం, అడిగితేనే వెళ్ళి కలిసాను సార్. ఏమన్నారు? కలిసి రావయ్య అన్నాడు. జస్ట్ ఒకే ఒక నిమిషం మాట్లాడాను. ఒక్కోసారి మిస్ఫేర్ అవుతుంటుంది, అదే మన వాళ్ళతో తప్పిదో అని తెలిసింది నాకు. తర్వాత డేట్ వేసిన తర్వాత ఎటువంటి సినిమా సరే ఆపకూడదు, తర్వాత ప్రమోషన్ కూడా లేదు, మంచి సినిమా, బట్ నీ ఎఫర్ట్స్ బాగున్నాయి, మంచి స్క్రిప్ట్ రెడీ ఉంటే చేసుకో మన దగ్గర. గ్రేట్ గ్రేట్. రామోజీ గారు అసలు ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో అదే నాకు తెలియకుండా కళ్ళమ్మట గ్లిటరింగ్ లాగా వచ్చింది మన ఆయన మాట అంటుంటే. వేరే వాళ్ళు అయితే ఇంకో రకంగా సీరియస్గా తీసుకుంటారు మ్యాటర్. సీరియస్ ఏంటి? నిజంగా అది ఆయన ఇష్టపడి తీసుకున్న సినిమా అండి. అవును, అది నాకు చాలా బాగా, నాకు జీవితంలో నేను మర్చిపోయిన సంఘటన. ఎంచేదంటే అంత లెజెంట్, అంత బ్రిలియంట్, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి తీసుకున్న సినిమా నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా రేంజ్ కూడా ఎక్కడికో చాలా గొప్ప మారిపోతుంది అని అనుకున్నా సార్. బట్ ఆడలేదు సార్. అది నాకు కొంచెం తర్వాత జర్నీ ఎలా అయిందండి మీకు? అదే సార్, ఇప్పుడు ఒక డిజాస్టర్, డబ్బులు వచ్చాయి, ఓకే వచ్చేయండి. అంటే ఆ సినిమా రామోజీ గారు కొన్నానే చాలా మంది ప్రొడ్యూసర్లు నాకు గతంలో ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ అందరూ టచ్లో ఉండేవారు. ఆ హీరో ఉన్నాడు, ఈ హీరో ఉన్నాడు, మాట్లాడు, కథ రెడీ చేయి, కథ రెడీ చేయండి. ఆ సినిమా ఎప్పుడైతే పోయిందో, ఈవెన్ చిన్న సినిమా చేద్దామన్నా కూడా ఒక ప్రొడ్యూసర్ రాలేదు సార్ నా దగ్గరికి. అయ్యో, చిన్న సినిమా రాలేదండి సార్. నేను అదే రోజు ఒకరోజు దాసరావు దగ్గరికి పిలిస్తే వెళ్ళిన మాటలు, ఏం చేసి సినిమా చేస్తున్నావు అంటే, మన జోరుగా హుషారుగా పోయింది కదా సార్,
ఖాళీగా ఉన్నాను నేను అన్న. ఎన్నో సినిమా అన్నాడు. 4వ సినిమా సార్. 4గా? నాకు 13వ సినిమా కూడా ఎలా కొట్టిందయ్యా అన్నారు అని చెప్పారు వాళ్ళు. ముద్దబంతపు సినిమా రిలీజ్గా హైదరాబాద్ వచ్చారండి. సినిమా ఫ్లాప్ అయిందంట. రిటర్న్ హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. మద్రాసు అప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ రాలేదంట. ఆయన ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసి కారు పంపించని ఇప్పుడు అడగలేదండి. ఆయన వస్తారంటే 10 మంది 10 కార్లు ఉండి అంటే ఏదో కారుకి వెళ్ళేవారటండి. ఇంటికి ఫోన్ చేసి కారు పిలిపించి వెళ్ళారండి. అలా ఉంటుందమ్మా అంటే, అదే సార్ అంటే మీలాంటి మా వాళ్ళ మాటలు మాకు చాలా అనుభవం కదా సార్, మాకు ఒక ఆదర్శం సార్, అది ఒక ఇన్స్పిరేషన్, ధైర్యం సార్. కార్ రాలేదంటే మనం ఎంత సార్ అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.